హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బీబీ ఉత్సవం గురించి కొన్ని మాట్లాడతాను, అలాగే కళ్యాణ్ తరుణ్ అప్డేట్స్ గురించి కొన్ని మాట్లాడతాను, వాళ్ళ నెగిటివ్స్ పాజిటివ్స్ గురించి కూడా కొన్ని అయితే మాట్లాడతాను. కొన్ని సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి కదా, దాని గురించి అయితే ఈ వీడియో ఉంటుంది. ముఖ్యంగా మీరంతా తమ్నీల్ చూసే వచ్చింటారు. సో అక్కడ ఇమానియల్ ఏం మాట్లాడుతున్నాడు, భరణి గారు ఏం మాట్లాడుతున్నారు అనే దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం ద్వారా కొంచెం మోటివేషన్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక వీడియో ఏంటి అంటే, మనకి అక్కడ ఇమానియల్ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మగారు అయితే స్టేజ్కి వచ్చారు. బీబీ ఉత్సవంలో స్టేజ్ మీదకి అయితే వచ్చారు. సో ఏం మాట్లాడుతున్నారు అంటే, అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎంతో కష్టపడిన చివరి నిమిషంలో నేను గెలవలేకపోయినాను అని చాలా ఎమోషనల్ అవుతున్నాడు అని ఇట్లా చేయి కూడా చెప్పి చూపిస్తాడనమాట. చివరి నిమిషంలో నేను గెలవలేకపోయినాను, ఎందుకు ఏంటనేది తెలియట్లేదు అని ఇమ్ము అంటాడు. అక్కడ వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంకొకటి భరణి గారు కూడా మాట్లాడతారు. ఏంటంటే 360 డిగ్రీస్ గేమ్ ఆడింది నేను ఇమ్మునే, కానీ ఏంటో తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని కింద కమెంట్స్ ఏంటి అని అంటే, సో కళ్యాణ్ గెలిస్తే ఎవరు ఊర్చుకోలేక ఇలా మాట్లాడుతున్నారా ఏంటి, అందరూ మీరు ఆడితే మళ్ళీ కళ్యాణ్ ఎలా గెలిచాడు అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొకసారి మొన్న రీతు కూడా బీబీ జోడి ఉత్సవం ప్రోమో 1లో చూస్తే రన్నర్ రన్నర్ అని చెప్పి అని అంటుంది కదా, అక్కడ సో రన్నర్ రన్నర్ అని ఆ మూమెంట్ ఏదైతే ఉందో, రన్నర్ అంటే ఎవరు, ఆడియన్స్ మనసులో విన్నర్ అని చెప్పి అక్కడ రీతు కూడా అనుంది కదా. సో వీళ్ళంతా ఇలా మాట్లాడుతుంటే నిజంగా ఖచ్చితంగా కళ్యాణ్ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. వీళ్ళే అన్నారు, వీళ్ళే ఇది చేశారు, వీళ్ళే మనుషులు సంపాదించుకున్నారు, సో ఈ రకంగా ఇట్లా జరుగుతుంది, వీళ్ళే అంత ఇది మాట్లాడదాం, మరి నాకెందుకు కప్పు ఇచ్చారు, నేనేమన్నా డబ్బులు ఇచ్చి ఏమన్నా కప్పు కొనుక్కున్నానా అన్నట్టుగా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. అక్కడ కళ్యాణ్ కూడా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. తనుజానే విన్నానంటారు, ఇమానియలే నేను కష్టపడ్డాను, నేను చేశాను, లాస్ట్ మినిట్లో ఇది చేశాను అంటాడు. మళ్ళీ భరణి గారు అయితే 360 డిగ్రీస్ నేనే కష్టపడ్డాను, మేమిద్దరమే ఎక్కువగా గేమ్స్ ఆడినాము అన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు. ఈ రకంగా మాట్లాడితే ఇంకేంటండి, విన్నర్ అయిన వాళ్ళకి కొంచెమైనా సంతోషం అనేది ఉండకూడదా? కళ్యాణ్ గెలిచిన సంతోషం లేకుండా చేస్తున్నారు అని చాలామంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే నిజంగా వీళ్ళు మాట్లాడిన మాటలకు కానీ, లేదా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడిన మాటలకు కానీ కళ్యాణ్ ఫీల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే పక్కాగా ఉంది. సో వీళ్ళే విన్నర్స్, వీళ్ళే ఇది చేసుకుంటే, వీళ్ళే గేమ్స్ ఆడితే, వీళ్ళే 360 టైమ్స్లలో ఆడితే ఇక నేనేమన్నాను, నేనేం చేసినాను అన్నట్టుగా కళ్యాణ్ ఫీల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది గేమ్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో క్యారెక్టర్ కానీ, క్వాలిటీస్ కానీ, మనిషి క్వాలిటీస్ ఎట్లున్నాయి, క్యారెక్టర్ కానీ, గేమ్స్ కానీ, వాళ్ళ మెంటాలిటీ కానీ మొత్తం A to Z చూస్తారు కదా. ఓన్లీ గేమ్స్ పరంగా ఆడితే మరి అర్జున్ అంబాటి కూడా అన్ని గేమ్స్ ఆడినాడు ఒక సీజన్లో, సీజన్ 7లో. సో మరి ఏ ఒక్కటి ఓడిపోలేదు అర్జున్ అంబాటి. మరి అర్జున్ అంబాటి ఎందుకు గెలవలేదు? సో ఇక్కడ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. క్యారెక్టరు, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ బిహేవియరు A to Z ఇంపార్టెంట్. సో అన్నిటినీ ఇది చేసుకునే కదా ఇచ్చేది. నేను గేమ్స్ ఆడినాను, నేను కష్టపడ్డాను, అది ఇది అని అంటే ఎట్లా ఇస్తారు చెప్పండి? ఒక బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అంటే ఓన్లీ గేమ్స్ ఒకటే కాదు కదా. మనకి నిజం చెప్పాలంటే సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సెల్ఫిష్గా ఆలోచించకుండా ఉండేవాళ్ళు ఉంటారు, నాకే దక్కాలి అని చాలా చక్కగా మెంటాలిటీస్, చాలా బిహేవ్స్ అన్నీ చూస్తూనే ఉన్నాము. వాళ్ళన్నీ ఇది చేసుకునే ఇచ్చి ఉంటారు కదా. సో మేము అది చేసాం, ఇది చేసామని ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మరి ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదు. మనము బీబీ ఉత్సవం వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి, అక్కడ ఏం జరిగింది అనేది. ఇంకా మనకి క్లారిటీగా తెలియాలంటే బీబీ ఉత్సవం రావాలి, సండే అయితే వస్తుంది. సో ఇంకా క్లారిటీగా భరణి గారు ఏం మాట్లాడినారు, ఇమానియల్గా ఏం మాట్లాడినారు అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ఉత్సవం అయిపోయిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ అయితే నిజంగా కొట్టుకుంటారని అనిపిస్తూ ఉంది. మరి ఏంటో తెలియట్లేదు, నిజంగా కొట్టుకుంటారు. ఈ రకంగా అందరూ రన్నర్ అంటే మన ఆడియన్స్ దృష్టిలో విన్నర్ తను, లేక మేము గేమ్స్ ఆడినాము 360 టైం, నాకైతే నిజంగా చెప్తున్నా ఈ రకంగా చేయడం నాకైతే కరెక్ట్ కాదు అనిపించింది. సో మీరేమంటారు అనేది కామెంట్ అయితే చేయండి. సో అది మన చేతుల్లో ఏం లేదండి, మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటు వేసుకుంటాము. లాస్ట్కి విన్నర్ ఎవరు అనేది డిసైడ్ చేసేది వాళ్ళు చేస్తారు. సో మనం వేసిన ఓట్ల ప్రకారము డిసైడ్ చేస్తారో, మరి వాళ్ళు బిహేవియర్, మెంటాలిటీ, క్యారెక్టర్ అనేది చూసి వేస్తారో వాళ్ళ చాయిస్ అది.
మనము ఒక్కొక్క సీజన్లో ఒకరు గెలవాలనుకుంటాము, అన్ని చోట్ల మనం అనుకున్న వాళ్ళే గెలవాలని అయితే లేదు కదా. సో మనం కాదు కదా దాన్ని ఇది చేసేది. సో నా ఒపీనియన్ అయితే ఇదనమాట. సో కొంచెం బాధపడేకైతే అవకాశం ఉంటుందేమో. మేబీ మనకి తనుజా కూడా గెలిచింటే మంచిదే అనుకున్నాము. తనుజా కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో ఎక్కువగా వీళ్ళిద్దరికే ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే అనుకుంటాము. బట్ అన్ఫార్చునేట్లీ మనకి తనుజ అయితే గెలవలేదు. సో దానికి మనం ఏం చేయలేము కదా. సో ఈసారి అయితే మనకి స్టార్ మా అవార్డ్స్ అయితే పెట్టారు కదా, అందులో తనుజని గెలిపించుకోవడానికే ట్రై చేద్దాము. ఎందుకోనంటే లాస్ట్ టైం కళ్యాణ్ తనుజ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కళ్యాణ్కి అక్కడ వచ్చింది కాబట్టి తనుజకి ఇక్కడ వస్తే మేలని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నా. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇమ్మో ఫ్యాన్స్ ఉన్నా, లేక సంజన ఫ్యాన్స్ ఉన్నా, డీమన్ పవన్ ఫ్యాన్స్ ఉన్నా, వీళ్ళ ముగ్గురికి నచ్చిన వాళ్ళకు కూడా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటే వాళ్ళకి వేసుకోండి. తనుజానే గెలిపించాలి అనుకుంటే తనుజా కూడా వేసుకోండి, లేదా కళ్యాణ్నే గెలిపించాలనుకుంటే కళ్యాణ్ కూడా వేసుకోండి. ఈ ఎవరు విన్నర్, ఎవరు అవార్డ్స్ అదే స్టార్ మా అవార్డ్స్లో ఎవరు ఉన్నారు ఫస్ట్ అని అడుగుతున్నారు చాలామంది. సో అది మనకెలా తెలుస్తుందండి? మనము వాళ్ళది సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్లో ఉన్నారు అని చెప్పడానికి అస్సలు ఛాన్సే లేదు. స్టార్ మా అవార్డ్స్లో మీకు నచ్చిన వాళ్ళు గెలుచుకోవాలి అని అనుకుంటే అక్కడ స్టార్ మా తెలుగు సీరియల్స్ అని మనకి పోయి సెర్చ్ బటన్లో కొడితే కిందికి వెళ్తే మనకి అక్కడ ఉంటుంది. ఏంటి అంటే మనం బిగ్ బాస్ అవార్డ్ మనకి స్టార్ మా బిగ్ బాస్ అని ఎక్కడైతే ఉంటుందో ముందు 5 ఆప్షన్స్ చేసుకుంటూ రావాలా. స్టార్ మా ఫేవరెట్ హీరో ఎవరు, స్టార్ మా ఫేవరెట్ కపుల్ ఎవరు, ఇవన్నీ చేసుకుంటా లాస్ట్కి మనకి మీకు నచ్చిన బిగ్ బాస్లో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే లాస్ట్లో ఉంటుందన్నమాట. అందులో 5 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి. అది ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు సెకండ్ ఉన్నారు అనేది ఎవ్వరికీ తెలియదండి. ఎవరేమని చెప్పినా అదంతా అంత అబద్ధమే. సో అది ఎవరికి తెలిసే ఛాన్సే లేదు. అదేమన్నా బిగ్ బాస్ ఓటింగా పోల్స్ పెడితే ఫస్ట్ వీళ్ళు వచ్చారు, సెకండ్ వీళ్ళు వచ్చారు అని అన్అఫిషియల్గా చెప్పుకోవడానికైతే లేదు కదా. ఇది సీక్రెట్గా వాళ్ళకి వాళ్ళే చేస్తారు. మనకి ఎలా తెలుస్తుంది? సో అడిగే వాళ్ళు కూడా ఇది తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే తనుజ కళ్యాణ్కి ప్రపోజ్ చేసిందా అని చెప్పి ఏం వైరల్ చేస్తున్నారా స్వామి. ఎక్కడ ప్రపోజ్ చేస్తుందిరా? ఎందుకు ప్రపోజ్ చేస్తుంది అయినా? ఒకవేళ ప్రపోజ్ చేసేది ఉంటే ఆ స్టేజ్ మీద ఎందుకు ప్రపోజ్ చేస్తుంది నాకు అర్థం కాదు. ఆ రింగు పెట్టేటప్పుడంట, ఆ రింగు ఎప్పుడైతే అది కూడా శ్రీముఖి పెట్టమంటేనే పెట్టింది మనకి. రింగు పెట్టేటప్పుడు ప్రపోజ్ చేసిందంట కళ్యాణ్కి అని చెప్పి అదో పెద్ద సెన్సేషనల్ న్యూస్గా చేసేస్తున్నారు జనాలు. నిజంగా వాళ్ళకి ఆ అభిప్రాయం లేకుండా ఈ జనాలు ఉన్నారు కదా, గలీజ్ పట్టిస్తున్నారు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. నిజంగా చెప్తున్నా, ఆ అమ్మాయి 100కి 100% ప్రపోజే చేయలేదు తనుజ. అక్కడ తన బిహేవియర్ ఏంది, తన మెంటాలిటీ ఏంది, తన క్యారెక్టర్ ఏంటి, అంతగా ఇది దిగజార్చి వీడియోస్ పెట్టకండి. ఒకవేళ మీకు ఆ పేరు ఇష్టమైతే ఇష్టంగా చూడండి అంతే. తనుజ ఇష్టమైతే తనుజ చూడండి, కళ్యాణ్ ఇష్టమైతే కళ్యాణ్ ఇష్టంగా చూడండి. అంతేగాని ఇట్లా చేసిందంట. ఏమేమో ఎడిట్స్, ఫ్లవర్ ఇస్తున్నట్టు ఎడిట్స్, రింగు పెడుతున్నట్టు ఎడిట్స్, రకరకాల పిచ్చి పిచ్చి ఎడిట్స్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రపోజ్ లేదు, ఏం లేదు గైస్. నిజంగా చెప్తున్నా, ఎటువంటి ప్రపోజ్ అయితే చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాండ్ గురించి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయితే క్లారిటీగా అయితే మాట్లాడిందంట. మేము బాగున్నాము అంటే ఇది నిజంగా ఆడియన్స్కి చెంపదెబ్బ కొట్టిన దానిలాగా మాట్లాడిందంట. సో వాళ్ళ బాండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాంట్లో అయితే ఉంటుందంట. సో మనం వెయిట్ చేయాలి బీబీ ఉత్సవం వచ్చేంత వరకు. ఇంకో అప్డేట్ ఏంటి అంటే మనకి తనుజ గారైతే మాధురి గారి షాప్ అయితే ఉంది కదా వకులా సిల్క్స్, దానికి చీఫ్ గెస్ట్గా మార్చి 15th అయితే వెళ్ళబోతున్నారు. సో ఆ వకులా సిల్క్స్ యానివర్సరీ జరగబోతుంది మార్చి 15th. ఆ మార్చి 15th తనుజ చీఫ్ గెస్ట్గా వచ్చి లక్కీ డ్రాలో నేమ్స్ కూడా ఒక 3 నేమ్స్ అయితే తీస్తుందంట. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి స్కూటీ, సెకండ్ ప్రైజ్ టీవీ, థర్డ్ ప్రైజ్ వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అది కూడా తనుజ చేతుల మీదుగా ఇప్పిస్తున్నారంట. తనుజానే లక్కీ డ్రా నేమ్స్ కూడా తీస్తుందంట. సో వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరూ, తనని మీట్ అవ్వాలి, తనని చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరూ వకులా సిల్క్స్కి మార్చి 15th యానివర్సరీ సందర్భంగా తనుజ రాబోతుంది, వెళ్ళండి. సో మీకు అక్కడ తనుజాని చూడాలనిపిస్తే చూసి తరించండి అంతే. ఎటువంటి గొడవలు అది ఇది ఏం చేయకండి. నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజాని తిట్టడం, తనుజా ఫ్యాన్స్ కళ్యాణ్ తిట్టడం ఇది ఏదో పెద్ద ఇదైపోయింది అసలు. నిజం చెప్పాలంటే వాళ్ళు బాలే ఉన్న మీరు కొట్టుకునేకే సరిపోయింది నిజంగా. సో ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే మనకి కళ్యాణ్ అయితే కొన్ని షాప్స్కి, అదే మనకి బ్యూటీ పార్లర్, అదే హెయిర్ సలాన్ అటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా మారిపోయినాడంట. తనకు మంచి ఫేమ్ ఉంది కాబట్టి చాలామంది తననే చెప్పాలి, తననే అంబాసిడర్గా అయితే అనౌన్స్ చేశారు. మనకి కళ్యాణ్ కూడా
నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నానని కూడా తను అనౌన్స్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇంకోటి ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంటే వాళ్ళని యూస్ చేసుకుంటారు. సో ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళని తక్కువగా యూస్ చేసుకుని వాళ్ళ బ్రాండ్ నేమ్ని అయితే ఇది చేసుకోరు కదా. ఫేమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళనే యూస్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే తనుజ బర్త్డే ఉందంట. సో తన బర్త్డేకి అయితే తను ఇక్కడైతే ఉండదంట. సో తను ఎక్కడో హోలీ స్పిరిట్కి అయితే వెళ్తుందంట. మరి దాని గురించి అయితే నాకు అసలు ఏం ఐడియా కూడా లేదు. సో అది అప్డేట్. ఇంకోటి మనకి రీసెంట్గా అయితే ఒకటి చూసాం మనము, రీతు తనుజ ఇద్దరు కలిసి ఉన్నారు కదా అక్కడ. వాళ్ళ అఫీషియల్ దాంట్లో వాళ్ళు పెట్టారు కదా వీడియో. వాళ్ళు ఒక సిరీస్ అయితే చేయబోతున్నారంట. ఆ సిరీస్ నేమ్ ఏంటి మిగతా అదంతా ఏది తెలీదు. ఒక సిరీస్ చేయబోతున్నారు, అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మనకైతే తెలీదు. సో ఒకవేళ కళ్యాణ్, తనుజ, రీతు ముగ్గురు కలిసి ఒక సిరీస్ చేస్తే నిజంగా అది బంపర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ రీతుని కూడా పెట్టారు కాబట్టి డిమాండ్ కూడా పెడితే బాగుంటుందండి. వీళ్ళు నలుగురు కలిసి తీస్తే ఇంకా సిరీస్ జబర్దస్త్ కామెడీ, ఇంకా జబర్దస్త్ హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దయచేసి వాళ్ళ పేర్స్ని చెడగొట్టకండి, వాళ్ళకున్న నేమ్ని పాడు చేయకండి. వాళ్ళు మంచి బాండింగ్తో, రియల్ ఫ్రెండ్షిప్తో బాండింగ్తో మంచిగా ఉన్నారు. మీ ఇష్టంతో, మీ అభిమానాలతో వాళ్ళకి ఎటువెటువో ఎడిట్ చేయడాలు, వాళ్ళకంటూ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఎందుకు అంతగా చెడగొట్టడాలు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నది కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. సో వాళ్ళని ఆ రకంగా ఇది చేయడము. ఇంకోటి ఏంటంటే మనకి కళ్యాణ్ తనుజకి 3 గిఫ్ట్స్ అయితే ఇస్తాడు కదా. ఆ స్టోరీస్ ఏంటి అని చెప్పి చాలా వైరల్ అయింది. చూసారో లేదో మీరు? ఆ స్టోరీస్ ఏంటి అంటే, ఆ జీప్ ఎందుకు ఇచ్చాడు అంటే, చిన్నప్పుడు వాళ్ళ చెల్లెలకి ఇద్దరికి కొనిచ్చారంట. తనైతే ఫస్ట్ ఇరిగిపోయిందంట. ఆ స్టోరీ కళ్యాణ్తో చెప్పేటప్పుడు నేను కొనిస్తానులేమ్మా అని ఈ సెంటెన్స్ అయితే చెప్పాడంట. అందుకే ఆ గిఫ్ట్ ఇచ్చాడంట. ఇంకా నెక్స్ట్ కాఫీ అంటే తనకి ఇష్టం కాబట్టి ఒక మగ్ అయితే ఇచ్చాడు. డైరీ అంటారా, ఇక తను ఒక సిచ్యువేషన్ అంటుంది, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు లేదా సంథింగ్ ఏదో భరణి గారు అడిగితే, నేను ఏం చేయాలనుకున్నా నేను డైరీలో రాస్తాను, ఆ డైరీని మా హస్బెండ్ చూస్తాడు, అది చూస్తే తనకు అర్థమైపోతుంది అన్నట్టుగా మనకి తనుజ అయితే చెప్తుంది. అది నేను కూడా విన్నాను. సో అందుకే కళ్యాణ్ ఆ డైరీ ఇచ్చాడేమో, తనకు డైరీ రాసే అలవాటు ఉంది కాబట్టి ఆ 3 ఇచ్చాడని చాలామంది అంటారు. నిజంగానే ఆ 3 అయితే ఆ రకంగానే ఇచ్చాడేమో అని నేను కూడా అనుకుంటా ఉన్నా. మంచిగా క్యాలిక్యులేట్ చేసి మంచిగా ఇచ్చాడు. అంటే వేరే అవి ఇవి ఇవ్వకుండా, సో మంచిగా క్యాలిక్యులేట్ చేసి ఇది ఇస్తే బాగుంటుందా, అది ఇస్తే బాగుంటుందా, తనని బాగా ఆలోచించి ఆ గిఫ్ట్స్ మంచిగా ఇచ్చాడని అనిపిస్తుంది నిజంగా. సో అదన్నమాట గిఫ్ట్స్ గురించి. ఇంకోటి మనకి వీళ్ళిద్దరూ వస్తారు కదా, ఇమ్ము, కళ్యాణ్, డీమన్, వాళ్ళ ముగ్గురు మా తమ్ముళ్ళు జెమ్స్ రా అనుకుంటూ వస్తారు కదా. అది నిజంగా చూడడానికి చాలా చాలా బాగుంది. సో కాఫీ షాప్కి అంతా 3 అవర్స్ బయట అంతా తిరిగి లాస్ట్కి కాఫీ షాప్కి వెళ్ళాను అని చెప్పి కళ్యాణ్ అనడము. కాఫీ షాప్కి ఎందుకు తిరిగావు బయట ఆ 3 అవర్స్, కాఫీ షాప్కి ఎందుకు వెళ్ళాలని చెప్పి ఇమ్ము కామెడీ చేయడము. నిజంగా కామెడీ బీభత్సంగా ఉండబోతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బీబీ ఉత్సవం కోసం లిటరల్లీ నేను వెయిట్ చేస్తూ ఉన్నా. కామెడీ కానీ వాళ్ళ బాండింగ్స్ కానీ ఎలా ఉంటాయో చూడాలి. సో ఇక్కడ ఇంకోటి తనుజ గారు ఎందుకు వచ్చావు నాన్న అని ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో నాకు నిజంగా ఆ సెంటెన్స్ బాగా నచ్చింది. ఆ పదం వినక మనం ఎన్ని రోజులు అవుతుంది అనిపిస్తుంది. దివ్య మాట్లాడినట్టు అయితే మనకి ప్రోమోలో కనిపించలేదు, మరి ఎపిసోడ్లో కనిపిస్తుందేమో చూడాలి. అంటే వాళ్ళిద్దరు అక్కడ భలే పర్ఫార్మెన్స్ చేశారు, దివ్య అలాగే తనుజ. ఎందుకు వచ్చావు నాన్న అని చెప్పి భలే అంటుంది. ఆ సెంటెన్స్ బాగా అనిపించింది నాకు. అంటే ఆ పదం మనం ఎక్కువగా బిగ్ బాస్ హౌస్లో వింటూ ఉంటాం కదా, ఎందుకు వచ్చావు నాన్న, నాన్న, నాన్న అని. సో మంచిగా అనిపించింది. వాళ్ళ ఎపిసోడ్, వాళ్ళ స్కిట్ కూడా మంచిగా అనిపించింది. చాలామందికి ఇలా స్కిట్స్ అనేవి రీక్రియేట్ చేయించారు. రీతు డెమాన్ స్కిట్ ఉంది కదా, ఆ స్కిట్ని కూడా రిపీట్ చేయించారు. సో ఇదన్నమాట బేబీ ఉత్సవం గురించి. ఇందులో నేను కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నా. ముఖ్యంగా కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వాళ్ళని చెడగొట్టకండి. వాళ్ళకి మంచి బాండ్ అయితే ఉంది. ఈ ఎడిట్ చేస్తున్నారు కదా, సో అవన్నీ కొంచెం బాగాలేవు. సో ఇది బ్యాడ్గా వెళ్తుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.